ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకి మహేంద్ర XUV 500 W10 వర్షన్ సన్ రూఫ్ వర్షన్ అండి. ఇది మనకి సేల్కి అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది ఢిల్లీ నుండి అయితే తీసుకొని రావడం జరిగిందండి. సింగిల్ ఓనర్ బండి తీసుకున్నట్లయితే 96,000 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్తో అయితే తిరిగింది. నాన్ యాక్సిడెంటల్ అండి, చాలా జెన్యున్గా అయితే ఉంది. మంచి మైలేజ్ వస్తుంది, అదేవిధంగా పికప్ కూడా చాలా బాగుంటుంది. ఎస్యూవీలో ఏదైతే మనం అంటున్నామో ఎస్యూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ వెహికల్ అయితే ప్రజెంట్ మన హైదరాబాద్ లొకేషన్లో అల్వాల్లో అయితే ఉంది. అల్వాల్లో మీరు వెస్ట్ వెంకటాపురం అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసినట్లయితే మీకు లొకేషన్ అయితే వస్తుంది. అక్కడికి వచ్చాక మేము ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్లకు కాంటాక్ట్ అయితే మీకు ఈ వెహికల్ అనేది టెస్ట్ అయి కూడా ఉంటుంది. తర్వాత రేట్ అనేది ఫైనలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే సింగిల్ ఓనర్ అండి, 96,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సన్ రూఫ్ ఉంటుంది, బ్లూటూత్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ అంతా కూడా ఉంటుంది. అటు ఆంధ్రాకి, ఇటు తెలంగాణకి, బెంగళూరుకి ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బండి ధర వచ్చేసి మా డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 7,85,000 అడుగుతున్నాం. ఆన్ టేబుల్ మీకు చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం షార్ట్ వీడియోలో అయితే ప్రమోషన్ అయితే చేసాం, మనం ఈ రెండు బండ్లు కూడా మనం తీసుకొచ్చినట్టుగా. బట్ వర్షం కారణం వల్ల, వెదర్ బాగాలేనందువల్ల మనం అయితే వీడియో అయితే చేయలేదు. ఈరోజు మీకు దీని యొక్క ఎక్స్టీరియర్ లుక్, అదేవిధంగా ఇంటీరియర్ లుక్ మొత్తం డీటెయిల్ రివ్యూ అయితే ఇస్తాను. వీడియోలోకి కనుక మనం వెళ్ళినట్లయితే సో మీకు ఇక్కడ లుక్ అనేది చూడొచ్చండి. సో అక్కడ కూడా మనం ఒక వీడియో అయితే XUV 500 అయితే అది కూడా మనం వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఢిల్లీ రిజిస్ట్రేషన్, 8C ద్వారకా రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ అండి. ఓకేనా, ఎటువంటి యాక్సిడెంటల్ కాలేదు. బంపర్ మీద చిన్న స్క్రాచ్ అనేది ఉంది. మీరు ఇక్కడ లెఫ్ట్ లుక్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫుట్ రెస్ట్ ఉంది, అదేవిధంగా డోర్ బీడింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 85% వరకు అయితే 4 టైర్లు అయితే ఉన్నాయండి. సో చాలా చక్కటి కండిషన్లో అయితే ఉంది బండి. ఇలాంటి బండిని అయితే మిస్ అయితే చేసుకోవద్దు. వెనక డిక్కీ చూసుకున్నారు కదా, డిక్కీలో చిన్న డ్రై డెంట్ అనేది మనకి ఇక్కడ డైడెంట్ అనేది అయింది. సో అంతే అండి, చిన్నవి. సో ఇంజిన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. మీరు ఇక్కడ కంప్లీట్గా లుక్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో. సో ఈ వెహికల్ కేవలం 7,85,000 అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ విత్ ఇన్వాయిస్ కమిషన్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్తో పాటు. ఓకేనా, అదే మనకి ఢిల్లీలో తీసుకున్నట్లయితే కమిషన్, ఇన్వాయిస్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా అడిషనల్గా మీకు దాదాపుగా 45,000 రూపాయల ప్యాకేజ్ వరకు పడుతుంది. సో మీరు ఎంటైర్ వీడియో అయితే చూసారు కదా. ఇక్కడ మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే LED DRL, అదేవిధంగా ప్రొజెక్టర్ లైట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కింద మనకి ఫాగ్ ల్యాంప్ అయితే వస్తున్నాయండి. చూసారు కదా బండి లుక్ అంతా కూడా. సో మనకి పైన చూసుకున్నట్లయితే సన్ రూఫ్ అయితే ఉంటుంది ఈ వేరియంట్లో, W10లో. సో మీకు ట్యాక్స్ అనేది W6, W8తో పోల్చుకుంటే దీనికి మనకి దాదాపుగా ట్యాక్స్ అనేది కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంటీరియర్ లుక్ అనేది చూద్దరు కానీ. సో ఫస్ట్గా ముందుగా చూసుకున్నట్లయితే డోర్కి మనకి సీక్రెట్గా ఒక బటన్ అయితే ఉంటుంది. ఇది బటన్ నొక్కితే మనకి అన్లాక్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ వెహికల్ లాక్లో ఉంటే. అదేవిధంగా మనకి పవర్ విండోస్, అదేవిధంగా ఇక్కడ మనకి చైల్డ్ లాక్కి సంబంధించిన బటన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ కనిపించేది XUV 500 బ్యాడ్జింగ్. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకునే సీట్స్ అండి. చూసారు కదా, సీట్స్ అనేవి ఆటోమేటిక్గా దానికంతట అదే మూవ్ అయితే అవుతుంది. అదేవిధంగా మనకి డోర్ ఓపెన్ చేసుకున్నట్లయితే డేంజర్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకు అంటే మనం నైట్ పూట డోర్లు తీసినప్పుడు ఎవరన్నా వెనక నుండి వచ్చి హిట్ చేస్తారు కాబట్టి సేఫ్టీ పరంగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో అదేవిధంగా మీరు ఇక్కడ వీడియోలో ఇంటీరియర్ లుక్ అనేది చూడొచ్చు. బీచ్ కలర్లో ఉన్నటువంటి ఇంటీరియర్, బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సీట్లు, అదేవిధంగా డాష్ బోర్డ్ కూడా బీచ్ అండ్ బ్లాక్ మిక్స్ అయ్యి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయి, క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. అదేవిధంగా ఈ సీట్ పర్టికులర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సౌండ్ సిస్టమ్, అదేవిధంగా మ్యూజిక్ని ఆపరేట్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్తో పాటు క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. సో ఇక్కడ మనకి లైట్స్ కూడా మనకు ఉంటాయండి. టచ్ స్క్రీన్ AC అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు మధ్యలో సెంటర్లో చూసుకున్నట్లయితే డ్రైవర్కి, కో డ్రైవర్కి సంబంధించిన ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ అయితే అవుతుంది. ముందు కూడా మీకు కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి బండి పుష్ స్టార్ట్ అండి, 6 గేర్ల బండి మీకు పుష్ స్టార్ట్తో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఓకేనా, ఈ బండి కేవలం 96,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. సో మన హైదరాబాద్ లొకేషన్లోనే ఢిల్లీ వెహికల్ అవైలబిలిటీలో అయితే ఉంది, హైదరాబాద్లో అల్వాల్, వెస్ట్ వెంకటాపురం అనే ఏరియాలో. ఓకేనా, ఇక మీరు వెనక లుక్ అయితే చూడొచ్చు. వెనక కూడా మనకి మిడిల్లో ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, అదేవిధంగా కప్ హోల్డర్స్ ఉంటాయి. ఇకపోతే ఫ్రంట్ AC, రేర్ వచ్చేసి పిల్లర్స్కి ఉంటాయి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మీకు పిల్లర్స్కి అనేవి చైల్డ్ సీట్స్కి అయితే AC అయితే ఉంటుందండి. ఓకేనా, సో మీరు బ్యాక్ లుక్ అయితే చూడొచ్చు. ఇక్కడ
మీరు ఇక్కడ లుక్ ఈ యొక్క పర్టికులర్ లుక్ని అబ్జర్వ్ చేసినట్లయితే, సో మనకి ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ అయితే మనం ప్రెస్ చేస్తే మనకి డోర్ అనేది వెనక బూట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. బట్ మనం ఫ్రంట్ నుండే ఎక్కాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి సీట్స్ని మనం బెండ్ కూడా చేసుకొని వాటిని బెడ్ కింద కూడా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అదేవిధంగా వెనక కూడా చైల్డ్ సీట్స్ దగ్గర కూడా మనకి కంప్లీట్గా బ్లోయర్ సెటప్ ఉంటుంది. అటు రైట్ సైడ్కి ఉంటుంది, ఇటు లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఇండివిజువల్గా. సో వెహికల్ మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా మైలేజ్ 14 నుండి 15.7 వరకు మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. సో హైవేస్లో మనకి మోస్ట్లీ 16+ టచ్ అయింది. సో చాలామంది XUVలో ఎవరైనా ఓనర్స్ ఉంటే కింద కామెంట్ కూడా చేయండి మీకు మైలేజ్ ఏ విధంగా వచ్చింది అనేది. సో కంప్లీట్గా లుక్ అనేది అబ్జర్వ్ చేశారు కదా. దీని యొక్క కలర్ వచ్చేసి పర్పుల్ అండి, మనకి పర్పుల్ కలర్లో అయితే ఉంటుంది. సో అటు ఆంధ్రాకి, తెలంగాణకి, బెంగళూరుకి 3 రాష్ట్రాలకు కూడా మనం NOC ఇన్వాయిస్ ఇస్తాం. లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా మనం డీటెయిల్డ్గా మనం వెహికల్ని అయితే చూసాము. ఎందుకంటే గత 10 రోజుల నుండి మేము వీడియో తీద్దాం అనుకుంటున్నాం, కుదరట్లేదు. వాతావరణం అయితే అనుకూలంగా లేదు, వర్షం కారణంగా వీడియోస్ అయితే చేయలేదు. సో ఇప్పుడు మీకోసం దీని యొక్క రన్నింగ్ వీడియో అయితే చేసి అయితే చూపిస్తాను. అన్నట్టు మర్చిపోయా, మీకు బ్యానెట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అండి. ముందుగా మీరు ఇక్కడ ఇంజన్ కండిషన్ అయితే చూడొచ్చు. సో వెహికల్ కూడా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే అవుతుంది మనకి. సో ఇంజన్ చూడొచ్చండి, ఎంత చక్కటి ఇంజన్ అయితే ఉందో. మీకు కూలెంట్ డబ్బా, బ్రేక్ ఆయిల్ చూడొచ్చు మీరు ఇంజన్ పైన ఉన్న మూత. సో మీకు వెహికల్ అనేది చాలా మంచి కండిషన్లో ఉంది. ఢిల్లీలోనే మనం వెహికల్ తీసుకొచ్చినప్పుడు కొత్త బ్యాటరీ, అండర్ వారంటీలో ఉన్న బ్యాటరీ అయితే మీకు కొత్తది అయితే వేయించడం జరిగింది. ఓకేనా? సో క్లియర్గా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో మీకోసం దీని యొక్క రన్నింగ్ వీడియో అయితే చేసి చూపిస్తాను అన్న. స్క్రీన్ మీద నేను ట్యాప్ చేస్తూ ఉండు, ఎందుకంటే బ్లర్ అయితే అవుతుంది. ఓకేనా? కొంచెం బ్లర్ వస్తుంది. బ్లర్ వచ్చిన ట్యాప్ అయితే ట్యాప్ చేస్తే సో అన్నట్టు మరి దీని యొక్క ప్రైస్ ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ అయితే కాదన్నా. సో ఇక్కడ మనకి అదే చెప్పిన ప్రైస్ కూడా అంతే పడిద్దా అంటే అది కూడా కాదు. మనం ఎప్పుడైనా ఢిల్లీ నుండి కానీ వేరే స్టేట్ నుండి కానీ తెచ్చుకున్నప్పుడు మన యొక్క స్టేట్కి మనం NOC ఇన్వాయిస్ ఇస్తే, నో జెన్షన్ సర్టిఫికేట్ ఉంటుంది, అది ఇస్తే మీరు NOC అనేది తీసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ యొక్క ఢిల్లీ నెంబర్ నుండి మీ యొక్క సొంత రాష్ట్రాలకి నెంబర్ ప్లేట్ మార్చుకోవచ్చు. అటు తెలంగాణ అయితే TG వస్తుంది, ఏపీ అయితే మన ఆంధ్రప్రదేశ్ అయితే AP అయితే వస్తుంది, బెంగళూరుకి KA వస్తుంది. ఓకేనా? ఈ విధంగా డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఆ డబ్బుల్ని బట్టి అంటే వెహికల్ ఇన్వాయిస్ ప్రైస్ని బట్టి మనకి ట్యాక్స్ అనేది ఉంటుంది. అన్ని బండ్లకి సేమ్ వస్తుందా, అన్ని మోడల్కి సేమ్ వస్తుందా అంటే లేదండి. డిపెండింగ్ ఆన్ మోడల్ని బట్టి, వెహికల్ వేరియంట్ని బట్టి మనకి ట్యాక్స్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు. ఓకేనా? సో దీనికి సుమారుగా 2,45,000 నుండి 60 వరకు ట్యాక్స్ అయితే పడుతుంది. ఎందుకు అంటే 2015 టాప్ అండ్ అప్పట్లో బండి చాలా కాస్ట్లీ, పైగా సన్రూఫ్ అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి బండి కాబట్టి. సో 7,85,000 అడుగుతున్నాం. చిన్న డిస్కౌంట్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్లకు అయితే కాల్ అయితే చేయొచ్చు. మీరు ఆ నెంబర్కి కాల్ అయితే చేసినట్లయితే మీరు ఆ నెంబర్కి కాల్ అయితే చేసినట్లయితే మనం దీని యొక్క లొకేషన్, దీని యొక్క ఫొటోస్, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో షేర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. అక్కడ ఉన్న HR26 బండి, అది కూడా మనం ముందుగా అయితే వీడియో అయితే చేసాం. ఇది వచ్చేసి ఢిల్లీ బండి అండి. సో రెండింటికి మీరు కోడింగ్ ఎలా అంటే
ఢిల్లీ బండి అనండి, అది హెచ్ఆర్ బండి అనండి, W10 రెండు కూడా సేమ్ మోడల్ అండి, సేమ్ మంత్ కూడా. సో ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. ఓన్లీ ఆ హెచ్ఆర్ బండికి అయితే ఫ్రంట్ బంపర్కి చిన్న టచ్అప్ అయితే అయింది. ఇకపోతే దీనికి రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డిక్కీ పైన చిన్న టచ్అప్ అయితే అయింది. సో టచ్అప్స్ అనేది కామన్. ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, డిస్కౌంట్ ఉంటుంది. సో విత్ ఎన్ఓసి, ఇన్వాయిస్, కమిషన్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకొని 7,85,000గా మనం ఢిల్లీ బండిని కోడ్ అయితే చేస్తున్నాం, ప్రైస్ కోడింగ్. ఓకేనా, అది కూడా ఫిక్స్డ్ కాదు, కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, సో మేముండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం అండి. బట్ నేను మా టీం అంతా కూడా ఢిల్లీలో ఉండి వెహికల్స్ అనేవి అటు ఆంధ్రాకి, తెలంగాణకి, బెంగళూరుకి సేల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఓకేనా, నా పేరు వచ్చేసి రోహిత్, నేనుండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. బట్ మేమంతా కూడా ఢిల్లీలో ఉంటాము. నా టీం మెంబర్స్ అంతా కూడా ఢిల్లీ నుండి ఇక్కడికి మొత్తం డెలివరీస్, పేపర్ డాక్యుమెంటేషన్ అంతా కూడా హ్యాండిల్ అయితే చేస్తూ ఉంటారు. ఓకేనా, రైట్ అండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.